ఏమో ఇప్పుడు బెయిల్ ఇవన్నీ కూడా పెద్ద మామూలుగా యాజ్ పర్ రికార్డు. అంటే ఒక విషయం ఏంటంటే ఇటువంటి వాటిలో కోర్టులు వాటికి ఎవరో జడ్జి గారు మనకు వ్యతిరేకం ఉన్నాడు కాబట్టి తీర్పు ఇచ్చేయగలడు అని నేను అనుకోను. మనకు అనుకూలమైన జడ్జి ఉంటే డిలే చేస్తాడు, మనకు వ్యతిరేకమైన జడ్జి ఉంటే వెంటనే తీర్పిస్తాడు. అంతవరకు నమ్మచ్చు మనం. వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు మనుషులే. కానీ తారుమారు చేసి నీకో నాకో ఉరిశిక్ష చేయించేవాడు జడ్జి గారు అక్కడ ఉన్నాడు కాబట్టి ఇది ప్రమాదమైన బాబు అని అనుకోవటానికి లేదు. అంటే యాజ్ పర్ రికార్డు పోవాల్సిందే. అవును, అది డెఫినెట్గా సుప్రీంకోర్టుకి ఆయన చీఫ్ జస్టిస్ అవుతాడని ఆ రోజునే చెప్పాను నేను. ఇది ప్రొసీజర్ కాదు. ఎవరన్నా జడ్జిని చేయాలంటే దాన్ని ఇంపీచ్మెంట్ ఇవ్వాలి. లోక్సభ రాజ్యసభలో జరుగుతున్నది. ఇది కాదు. ఎందుకు పెట్టారు ఈ లెటర్, ఎందుకు ఓపెన్ చేశారు, ఎవరు అడ్వైజ్ చేశారు, ఆ రోజునే చెప్పాను నేను. దీనివల్ల ఏమీ ఆయన ఉద్యోగం ఆగదని. ఆఖరి వరకు వీళ్ళు ఆగుతుంది అనుకున్నారేమో నాకు తెలియదు. మొత్తానికి ఆయన ఉద్యోగం అనుకున్నట్టుగానే వచ్చింది, పెద్ద అందులో ఇదేం లేదు. ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఏదైనా పనిష్మెంట్లు అవుతాయని నేనైతే అనుకోవట్లేదు. ఇంకా కాషస్గా ఉంటాడు ఆయన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఏది వచ్చినా సరే ఈవేళ ఆయన మీదే పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆయన చాలా కాషస్గా ఉంటాడు. అయితే ఇందులో బెయిల్ రద్దు చేయమని వేసింది ఎవరు? రఘురామరాజు. రఘురామరాజు ఎవరు? వీళ్ళ పార్టీ వాడు. ఇదంతా ఎంత కాంప్లికేటెడ్ మీకు ఒక కథ చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. దాంట్లో అందరూ భారతం చదివారు కదా, మహాభారతంలో లాస్ట్లో దుర్యోధనుడు పారిపోతాడు. పారిపోయి నీళ్ళల్లో దాక్కుంటాడు. అతనికి జలస్తంభన విద్య తెలుసు. నీళ్ళల్లో దాక్కుని మొత్తం వీళ్ళంతా రథాలు గదాలు వేసుకుని మొత్తం పాండవుల మిలిటరీ అంతా వెళ్ళిపోతుంది. దాని చుట్టూతో కాసేస్తారు. కాసేసి దుర్యోధన బయటికి రా అంటే ధర్మరాజు ఇంకెందుకులే అందరూ అయిపోయారు, అందరిని చంపేశారు కదా, మీరు వెళ్ళిపోయి పరిపాలించుకోండి, నేను అడవుల్లో పోయేదో చేస్తాను, నేను రాను బయటికి అంటాడు. అంటే ధర్మరాజు ఏం దుర్యోధన ఎంత గొప్ప బతికావు నువ్వు, అది ఇది అని చెప్పి రెచ్చగొడతాడు. రెచ్చగొట్టి రా బయటికి, నీకు ఇదిగో మేము అందరం వచ్చి నేను చంపేస్తాం అనుకోకు, మీరంతా అధర్మ యుద్ధం, నేను వస్తే నన్ను మీదడి చంపేస్తారు. చచ్చా మేము అలా చేయం, మా 5గురిలో ఎవరన్నా సెలెక్ట్ చేసుకో, నువ్వు వాళ్ళతో యుద్ధం చేయి, నువ్వు నెగ్గితే నువ్వు నెగ్గేసినట్టు, మేము నెగ్గితే మేము నెగ్గేసినట్టు అన్నాడు. సరే బయటకు వచ్చాడు దుర్యోధనుడు. ఏంటి అక్కడే ఉండుంటే ఏమీ లేదు, ఎన్నాళ్ళైనా ఉండగలడు, ఆ విద్య తెలుసు అతనికి, వీళ్ళు వెళ్ళలేరు. అహం దెబ్బతిని బయటకు వచ్చాడు. బయటకు వచ్చేలోపే కృష్ణుడు చెప్పాడు, ఎవడైనా దెబ్బలాడుతున్నాడు, నీకు పిచ్చిగా నెక్కిందా, నీకు జోదర బుద్ధి పోలేదు, మాలో 5గురు ఇదేం మాట ఇది అని కృష్ణుడు అప్పటికే వార్నింగ్ ఇచ్చాడు. మళ్ళీ బయటకు వచ్చాక మళ్ళీ ధర్మరాజు దుర్యోధన మాలో ఎవరిని కోరుకుంటావు, కోరుకో, ద్వంద్వ యుద్ధం అన్నాడు. దుర్యోధనుడు అన్నవాడు టక్కని ధర్మరాజు అని పేకపిసి చంపేయగలడు. వాడు అహంకారం, నాకు భీముడే కరెక్ట్, భీముడిని రండి పంపించండి, భీముడినే కొడతాను. భీముడికి ఇతనికి యుద్ధం అయింది, భీముడిని తోళ్ళెరగొట్టి చంపేయడం ఇవన్నీ చూశాం కదా. బలరాముడు ఉన్నాడు అక్కడ, బలరాముడు దుర్యోధనుడి పార్టీ. బలరాముడి దగ్గర నుండి చూసి తోళ్ళ మీద ఎలా కొట్టారు మీరు, చాలా తప్పిది, తొళ్ళ కొట్టకూడదంటే అబ్బే తొళ్ళ కొట్టించాను, తొళ్ళ కొడతానని అతను ప్రతిజ్ఞ ఉంది కాబట్టి కొట్టాడు, కానీ ఈ యుద్ధం గురించి కాదు. అది యాక్చువల్గా దుర్యోధనుడు యాజ్ పర్ మహాభారతం భీముడిని అవుట్ఫిట్ చేశాడు ద్వంద్వ యుద్ధంలో. లాస్ట్లో పైన ఎగురుతుంటే తొళ్ళ మీద కొడతాడు, కొడితే చచ్చిపోయాడు. తొళ్ళ మీద కొట్టకూడదు రూలు, అయిపోయిందా. వీడు భీముడు కుదురుగా ఉండొచ్చా, అటు పడిపోయి ఉన్నవాడిని వెళ్ళి ఎరా ఆ రోజు ఏమన్నావు, అప్పుడేం చేసావు నువ్వు, ఇప్పుడేం చేసావు అని చెప్పి నానా బూతులు తిడుతూ తల మీద కాలుతోటి తల మీద టపా టపా తన్నాడు. అహంకారం. టపా టపా తన్నేటప్పటికి దుర్యోధనుడిని మామ చచ్చిపోతున్నాడు. ఈ కసి ఆపుకోలేక వాళ్ళ ద్రౌపదిని ఏం చేసావు నువ్వు, లాక్షాగృహం అవి ఇవి అని పటాపటామని అది చూడలేక బలరాముడు వెళ్ళిపోయాడు. ఎక్కడ అన్యాయం అండి అని పట్టుకుని రాజుగారిని బుర్ర మీద తన్నేశాడు. వీళ్ళందరూ వెళ్ళిపోయారు. అయిపోయింది యుద్ధం అనుకున్నాం మనం, పాండవులు సక్సెస్, కౌరవులు డిఫీట్ అనుకున్నాం. అవ్వలే. అశ్వత్థామని ఒకడు ఉన్నాడు, వాడు వచ్చేటప్పుడు దుర్యోధనుడిని చూసావా, అశ్వత్థామ చంపేశారు, చచ్చిపోతుంటే వచ్చి రారాజని కూడా చూడకుండా తల మీద తన్నాడు నన్ను అన్నాడు. వీడికి అశ్వత్థామ ఎలా కోపం తెచ్చుకోవాలా అని వెయిట్ చేస్తున్నాడు. రాజా నిన్ను తల మీద తంతాడా,
అంటే తల మీద తన్నవలసిన అవసరం ఏంటి? కొట్టాడు, కాళ్ళు ఇరిగిపోయి పడిపోయి చచ్చిపోతున్నాడు, వచ్చి తల మీద తన్నాడు నన్ను. ఇంతకన్నా దారుణం ఏంటి? అంతేలే, నా కర్మాల కాలేదు, చచ్చా నీ కర్మాల కాలటం ఏంటి అని అంత మట్టి తీసి పట్టుకొచ్చి దా నన్ను చేయి, సైన్యాధిపతిని చేయి నన్ను. ఆఖరి సైన్యాధిపతి శల్యుడు కాదు, ఆఖరి సైన్యాధిపతి అశ్వత్థామ. వెంటనే వాడికి మట్టి పెట్టి ఓ సర్వసైన్యం, ఎవరో సర్వసైన్యం నలుగురు మిగిలారు, అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ, ఈ కథ అంతా మనకి చెప్పిన సంజయుడు, నలుగురే మిగిలారు, మిగతా అందరూ పోయారు. ఈ నలుగురు కలిసి బయలుదేరి వెళ్ళి అశ్వత్థామ అన్నవాడు ఆఖరి నిమిషంలో మొత్తం వీళ్ళందరూ హాయిగా నెగ్గేసామని పడుకున్న శిబిరం శివుడిది ఏదో వరం ఉంది, ఆ వరం పట్టుకుని మొత్తం అందరిని నరికి పారేశాడు. ఒక్కడిని మిగలనివ్వలా, ఒక ఏనుగు కానీ, ఒక గుర్రం కానీ, ఒక మనిషి కానీ. అర్ధరాత్రి అందరూ పడుకుని ఉన్నారు. మొత్తం నరికి పారేయటంలో పాండవుల కొడుకులు 5గురిని నరికేశాడు. ఘటోత్కచుడు చచ్చిపోయాడు, అభిమన్యుడు చచ్చిపోయాడు, 5గురు కొడుకుల్ని నరికేశాడు. ఎవరిని మిగలకుండా చేశాడు. ఎవరు ఇప్పుడు చచ్చిపోయిన కౌరవులు హ్యాపీగా ఉన్నారా, బతికున్న పాండవులు హ్యాపీగా ఉన్నారా? పిల్లలందరూ లేకుండా, ఎవడో లేకుండా ద్రౌపది పెట్టిన వాళ్ళు ఏం పరిపాలన చేస్తారండి? ఎవరి కోసం పరిపాలన? ఎవరిది ట్రాజడీ? చచ్చిపోయి వాళ్ళది ట్రాజడీ, బతికుండి ఎవరిది ట్రాజడీ. మొత్తం అందరూ పోయి ఆఖరిన భీముడు కానీ వెళ్ళి ఆ తల మీద తన్నకపోతే అహంకారం, కథ వేరేలా ఉండదు. దుర్యోధనుడు కనుక 5గురిలో ఎవడరా దా అన్నప్పుడు ధర్మరాజా నువ్వే రా అని ఉంటే కథ వేరు మారిపోయింది. ఎందుకంటే బలరాముడు ఉన్నాడు అక్కడ, ఒప్పుకున్న తర్వాత ఒప్పుకోడు. తర్వాత ధర్మరాజు మీదకి వెళ్ళగానే 5గురు కలిసి చంపేండ్రా అంటే కృష్ణుడు చిన్న కన్ను గిట్టి కొట్టేయండి అందరూ కలిసి అంటే బలరాముడు ఒప్పుకోడు. ఎందుకు వచ్చిందిరా ఈ మొత్తం వారంటే అహంకారం అనేది చంపుకోలేకపోవటం వల్ల. ఎవడి అహంకారం వాడిది. ఆ అహంకారం వల్లే జగన్మోహన్ రెడ్డి రఘురామరాజు గొడవ. రఘురామరాజు అలాంటి వాడు. ఎవడన్నా జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెడితే కేసు పెట్టిన సిబిఐ డైరెక్టర్ తోటి వారికి వెళ్తాడా? సోనియా గాంధీని తిట్టారు, కాంగ్రెస్ని తిట్టారు, మిగతా వాళ్ళందరూ కూడా రాజకీయంగా తిట్టారు. ఈ జగన్మోహన్ రెడ్డి కోసం ఈ రఘురామరాజు డైరెక్ట్గా సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ మీద గడిపాడు. గుర్తుందా? జేడీ లక్ష్మీనారాయణ కాల్ లిస్టులు తీసి. అంటే అంత జగన్మోహన్ రెడ్డి అన్నవాడి మీద అంత లైకింగ్. లేకపోతే లక్ష్మి ఇతనికేంటి పని? రఘురామరాజుకి జేడీ లక్ష్మీ, అది కూడా సిబిఐ డైరెక్టరు, చాలా పెద్ద పేరున్న డైరెక్టర్. అతను పెద్ద పేరున్నటువంటి ఒక సిబిఐ డైరెక్టర్ తోటి 500-600 కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి గొడవ పెట్టుకుంటాడా? ఆ లెవెల్లో గొడవ పెట్టుకోవడానికి వెళ్ళినటువంటి రఘురామరాజు తర్వాత పార్టీలోంచి బయటకు వచ్చాడు, బీజేపీలో చేరాడు, టీడీపీలో చేరాడు, మళ్ళీ వైసీపీలోకి వచ్చి టికెట్ తీసుకున్నాడుగా. వైసీపీ టికెట్లు మీరేగా టిక్కెట్టారు, ఇదేం కాంగ్రెస్ కాదుగా. ఆయన అటేపు రాజశేఖర రెడ్డి గారు నా పేరు పెడితే, డి శ్రీనివాస్ గారు ఇంకో పేరు పెడితే, జైపాల్ రెడ్డి గారు ఇంకో పేరు పెడితే ఆఖరణ ఏం జరిగిందో తెలియదండి, ఆడికి వచ్చింది సీట్ అనుకోవడానికి లేదు. ఇక డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారే సీట్ ఇచ్చాడు. ఎందుకు ఇంత వైరం ఈ లెవెల్లోకి వచ్చింది? తీసుకెళ్ళి 124 కేసు సుమోటో పెట్టారంటే, అంత సుమోటో పెట్టిన తర్వాత మేమేం చేస్తామండి, కోర్టు ఆర్డర్ ఇచ్చింది అనుకోవడానికి లేదుగా. గవర్నమెంట్ కేసు పెట్టింది, అది కూడా ఏంటి, ఒక చెత్త చట్టం, ఇది తీసి పారేసిన చట్టం తీసుకెళ్ళి లోపల కొట్టారా లేదా అనడానికి వాళ్ళ ప్లేడర్ సుప్రీంకోర్టులో చెప్పాడు. దెబ్బలు ఉన్నమాట నిజమే, కానీ ఆయనే కొట్టేసుకున్నాడేమోనండి. అంటే మొత్తానికి దెబ్బలు ఉన్నాయి అన్నది ఒప్పుకున్నారు. ఆ దెబ్బలు ఎప్పుడు దెబ్బలేమో అండి అనుకోవడానికి గుంటూరు హాస్పిటల్ వాళ్ళు దెబ్బలు లేవని ఇచ్చారు. గుంటూరు హాస్పిటల్ స్టేట్ గవర్నమెంట్ కన్సల్ట్. ఎన్ని కాంప్లికేటెడ్గా చేసుకున్నారంటే చిన్న ఇటువంటివి రాజశేఖర రెడ్డి జీవితంలో నేను పక్క నుండి నేను చూసినవి, నేను చాలా చిన్నవాడిని రాజశేఖర రెడ్డి లెవెల్కి, నేను చూసినవి ఎన్నో ఉన్నాయి. ఎంత సింపుల్గా తేల్చేస్తాడంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఓసారి ఎప్పుడో ఆంధ్ర భవన్ బంద్ పెట్టారు, రాజశేఖర రెడ్డి ఎంపీ ఆంధ్ర భవన్ బంద్ చేశారు. ఆ రోజు ఆంధ్ర భవన్లో ఒక సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జి గారు ఉన్నట్ట, ఆయన ఏదో ఫంక్షన్కి వెళ్ళాలట. ఫంక్షన్కి వెళ్ళాల్సి వస్తే ఆంధ్ర భవన్ వెనకాల గేట్ తీసి ఆయన కారు వదిలేశారు. ఈ రాజశేఖర రెడ్డి గారు మిగతా ఎంపీలు వీళ్ళందరూ ముందు గేటు దగ్గర ధర్నా చేస్తున్నారు, చంద్రబాబుకి వ్యతిరేకంగాను. ఆ ధర్నా చేస్తున్న టైంలో ఎవడో చెప్పాడు, సార్ వెనక గేట్ నుంచి కార్లు వెళ్ళిపోతున్నాయండి. ఈయన వెంటనే పరిగెత్తుకెళ్ళి ఆ వెనక గేట్ దగ్గర ఉన్నవాడిని ఏమన్నా అడిగితే వాడు జడ్జి గారండి అని ఏదో చెప్తుంటే అలా ఆగిపెట్టి ఒకటి కొట్టాడు. చెప్పాం కదా మీకు ఏ గేటు తీయటానికి లేదని, ఆగిపెట్టి కొట్టాడు. కొట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి ధర్నాలు చేస్తుంటే వాళ్ళు ఏపీ భవన్లో ఉన్నటువంటి మొత్తం అందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటారు కదా,
వాళ్ళు చెప్పారు మీరందరూ ధర్నా చేయండి, రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా కొడతాడా ఇక్కడ పనిచేసేవాడిని అని. వెంటనే వాళ్ళందరూ వచ్చి ఆ ఏపీ భవన్లో పనిచేసేవాళ్ళు 200-300 మంది వాళ్ళు కూర్చుని రాజశేఖర రెడ్డి డౌన్ డౌన్ అని చెప్పి మొదలెట్టారు. అసలు ధర్నా పోతుంది. వీళ్ళు మొత్తం ఆంధ్ర ఎంపీలు వీళ్ళునేమో ఏవై రాజశేఖర రెడ్డి నువ్వు మొత్తం చూడు మీడియా అంతా అక్కడ పోయారు, ఏంటి నువ్వు ఇది చేసావంటే ఏమైంది అన్నాడు. అంటే ఏమన్నా కొట్టావుట? వాళ్ళందరూ అలా చేస్తుంటే వెళ్ళాడు. నేను ఎవరిని కొట్టింది అడిగాడు. భయపడిపోతున్నారు. రాజశేఖర రెడ్డి అంటే భయం. ఎవరినైనా నేను కొట్టింది అంటే అందులో ఇగో ఇతనేనండి అని చూపించాడు. ఇలా రా అంటాడు. కాదే సార్ కాదు సార్ ఇలా రా అన్నాడు. కావలించుకున్నాడు. సారీ నేను పొరపాటు అయిపోయింది, సారీ, ఓకే, ఆర్ యూ హ్యాపీ అంటే ఏముంటుంది ఇంకా అయిపోయిన ధర్నా అందరూ లేచిపోయి రాజశేఖర రెడ్డి జిందాబాద్ సీన్ వెంటనే మారిపోయింది. ఎప్పుడూ ఒక పెద్దవాడికి ఒక చిన్నవాడికి తగు వచ్చినప్పుడు పెద్దవాడు తగ్గాలి. ఒక చీఫ్ మినిస్టర్కి ఒక ఎంపీకి తగు వచ్చినప్పుడు చీఫ్ మినిస్టర్ సెటిల్ చేసుకోవాలి దాన్ని. ఎక్కడొచ్చింది పోనీ తగు ఏమన్నా అతను అవతలాల చేసి ప్రేరేపించేవాడు అంటే నీకోసం ఏ లెవెల్ ఎవడో వాళ్ళ లెవెల్కి వెళ్ళినవాడు ఎవడో వెళ్ళలేదు. ఆ లెవెల్కి ఎవడో పెట్టుకోడు గొడవ. నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యండి ఆఖరికి ఇతను అరెస్ట్ చేసే పరిస్థితి వస్తే కోర్టులోంచి ఏదో స్టే తెచ్చుకున్నాడు. ఆ లెవెల్లో గొడవ పెట్టేసుకున్నాడు అతను. అంతే అతను ఇన్స్టింక్ట్తో మాట్లాడుతున్నాడు. నాకు బాగా తెలుసు అతను అంతే. ఎవరిని పట్టించుకోడు, ఎవరితోటి సంప్రదించడం, తనకి ఏం దోస్తే చేస్తాడు. అది తెలుసు మీకు పోనీ తెలియపోతే అతను ఎలాంటి వాడు అనుకుంటే నేను అలా చేయకపోతున్నాను నాకు తెలుసు. నీ కేసులోనే ఏం చేశాడు. ఈజీగా సెటిల్ అయిపోయే కేసు రాజశేఖర రెడ్డికి ఎప్పుడో చెప్పలే. అప్పుడు రాజశేఖర రెడ్డిని వెళ్ళి నువ్వు వెళ్ళి క్షమాపణ కోరు అని చెప్పే దొమ్మె ఎవరికి లేదు. అది రావాలి. నువ్వు లీడర్ అవుదాం అనుకున్నప్పుడు ఇమీడియట్గా నీకే తట్టాలి. దురదృష్టం ఇది ఏ లెవెల్కి వచ్చిందంటే ఈ గొడవ రేపు పార్లమెంట్లో పెద్ద గొడవ అవుతుంది. ప్రివిలేజ్ కమిటీకి వెళ్తుంది. చాలా ఇది రాజశేఖర జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులన్నిటికన్నా ఇది పెద్ద తీవ్రతరమైనటువంటి కేసు అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికి కూడా ఛాన్స్, గేట్ ఈజ్ ఓపెన్. ఇదేమి పెద్ద ఇదైపోయే పెద్ద ఆస్తులు తగాదాలో, సరిహద్దు తగాదాలో వాడి పిల్లని వీడు చంపేసో వాడి తమ్ముడిని నాడు కొట్టేసో అంత కేసేం కాదు. కేవలం మీకు చెప్పానే పాండవులు భారతం కదా, ఆ భారతం లాంటి కేసు ఇది. ఎవడో ఒకడు ఒక అమ్ముళం తగ్గినా విజయం అవతలాడు అవుతుంది. భారతంలో పరిస్థితి అది. ఇక్కడ పరిస్థితి ఎవడు తగ్గితే వాడిదే విజయం. లేకపోతే అనవసరంగా ఇప్పుడు రఘురామరాజు కేసు ఒక ఎంపీని కొట్టడం నేను ఎప్పుడు వెళ్ళా. కొట్టారు అన్నది కన్ఫర్మ్ అయిపోయింది. అది జగన్మోహన్ రెడ్డి గారు కొట్టించాడా లేకపోతే ఆయన ఆఫీసర్ గారే కోపంతో కొట్టించాడా అన్నదే తేలాలి తప్ప ఈ రెండింటి మీదే డిస్కషన్ తప్ప అసలు కొట్టలేదండి యాక్షన్ అన్నది ఒప్పేసుకున్నారు వాళ్ళు సుప్రీంకోర్టులో. ఎందుకు దీన్ని ఇలాంటి తగువులు ఎంత ఈజీగా సెటిల్ చేసుకోవచ్చు అంటే ఇది కూడా సెటిల్ చేసుకోలేకపోతుంటే మాత్రం నేను చెప్పినట్టు ఆ అహంకారం ఇరు వర్గాలు, నేను రఘురామరాజుకి ఏమీ సపోర్ట్గా మాట్లాడలే, ఎక్కడో చోట ఒక కాంప్రమైజ్ ఉండాలి. ఆ కాంప్రమైజ్ నేను కాదండి అన్నప్పుడు మాత్రం మీరు ఎన్ని కార్యక్రమాలు చేసినా మీకు తెలియకుండానే మీ శత్రువులు ఉంటారు. మీ పక్కనే రోజు మీకు నమస్కారం పెట్టేవాడే గుమ్మం దాటగానే మీ శత్రువుగా ఉంటాడు. చూశాను నేను చాలామందిని అలాంటి వాళ్ళు. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. మీకు వచ్చినటువంటి మెజార్టీ మర్చిపోవద్దు. మీకు ఈవేళ ఆల్ ఓవర్ ఇండియా ఉన్న పేరు మర్చిపోవద్దు. రాజశేఖర రెడ్డి కొడుకుట ఎవరో వాయి పెట్టేశాడు మొత్తం అన్ని పార్టీలని. 51% ఓట్లు తెచ్చేసుకున్నాడు. ఇది నార్త్ ఇండియా వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, కేరళ వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు చెప్పే మాట. లీడర్ అంటే అలా ఉండాలి రా. మీరు ఈవేళ ఆ పరిస్థితిలో ఉన్నారా లేదా ఒకసారి జాగ్రత్త చూసుకుంటూ ఉండండి. పోలవరం విషయం మాత్రం మర్చిపోవద్దు. చరిత్రలో చాలా బ్యాడ్ మార్క్ పడిపోతుంది. అది పడనివ్వకండి దయచేసి. దాని విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఏమండి ఆర్థిక ప్రపంచాలా ఏమో మరి అదే నాకు అంత చనువు లేదు ఇద్దరితోటి కూడా. ఆర్థికంగా వాళ్ళకి ఏ సంబంధాలు ఉన్నాయనేటువంటిది మా అడిగేటువంటిది కానీ నాకు చెప్పేటువంటిది కానీ అంత చనువు లేదు నాకు. రఘురామరాజు గారు 2008 నుంచి రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పటి నుంచే రఘురామరాజు గారు తెలుసు. మామూలు మన వెస్ట్ గోదావరి రాజులు ఎలా ఉంటారు, పోస్టు రోజు ఇంట్లో 10 మందికి భోజనాలు, ఈ స్పీకర్ కానీ ఇంకోళ్ళు కానీ మొన్న జోక్ కూడా వేశారు. ఎక్సెప్ట్ మోడీ అందరూ రఘురామరాజు ఇంటికి వెళ్ళిపోయారు ఆల్రెడీ భోజనానికి. రోజుకి 2-3 పిలుస్తాడు, భోజనాలు పెడతాడు, చాలా బాగా చేస్తారు. మనిషి బాగా ఫ్రెండ్లీగా ఉంటాడు, చాలా సరదాగా ఉంటాడు, జోవియల్గా ఉంటాడు. నాకు నిజంగా ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు ఎందుకు
రఘురామరాజు అనేటువంటి మనిషి అంత ఫీల్ అవ్వాల్సినటువంటి ఏం జరిగింది, ఎందుకు జరగాలి? పోనీ ఇక్కడ ఏమైనా ఎమ్మెల్యే ఉంటే మంత్రి ఇవ్వలేదు, ఇంకోటి ఇవ్వలేదో గొడవ పెట్టుకున్నాడని అనుకోవచ్చు. ఎంపీ అక్కడ, తర్వాత అతనికి ఉద్యోగం కూడా వచ్చింది, ఒక కమిటీ చైర్మన్ కూడా వచ్చింది. ఆ చైర్మన్ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తేనే వచ్చింది, అది రఘురామరాజే ప్రకటించాడు. పార్టీ కోటాలో రావాలంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాలి, చెప్పకపోతే ఎవరు? రఘురామరాజు వెళ్ళి ట్రై చేసుకుని పైరువీలు చేసుకుని జగన్మోహన్ రెడ్డిని అడిగాడు, నువ్వు ఒక్క మాట చెప్తే నాకు ఇంకోటి ఇస్తారా అని. మన పార్టీకి ఒకటే కదా వస్తుందంటే, లేదు ఇది నేను మేనేజ్ చేసుకున్నానని చెప్పేట జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు, కన్సెంట్ ఇచ్చాడు, ఇస్తేనే ఆ పోస్ట్ వచ్చింది. తర్వాత ఆడిస్తాడు, అందరూ ఆడిస్తారు, ఎందుకు